అందరికీ నమస్కారం. సతీ హృదయం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. రాముడు తనతో అరణ్యానికి రావద్దు అని వారిస్తే సీతాదేవి ప్రేమపూర్వకంగా కోపం తెచ్చుకుని ప్రాణేశ్వరునితో ఇలా అంటూ ఉన్నది: ఆర్యపుత్ర పితా మాతా భ్రాతా పుత్రస్తథా స్నుషా స్వాని పుణ్యాని భుంజానాః స్వం స్వం భాగ్యముపాసతే. ఆర్యపుత్ర, లోకంలో తల్లి, తండ్రి, సోదరుడు, పుత్రుడు, కోడలు తమ తమ పుణ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ భార్య మాత్రమే భర్త యొక్క భాగ్యాన్ని పొందుతుంది. కావున నేను నీతో అరణ్యానికి రావడమే ధర్మం. ఇహపర లోకాలలో స్త్రీలకు పతియే గతి. తండ్రి, కుమారుడు, తల్లి, సఖీజనం వీళ్ళంతా గతి కాదు. తుదకు తాను కూడా తనకు గతి కాదు. అరణ్య మార్గం దుర్గమమే కావచ్చు, కంటకావృతం కావచ్చు. నేను నీకు ముందు నడుస్తూ దర్భలను, మొండ్లను తీసివేస్తూ నడుస్తాను. పాత్రలోని త్రాగగా మిగిలిన నీటిని పారవేసినట్లుగా నేను ఈర్ష్య రోషాలను విడిచి నీతో వస్తాను. సంకోచించకుండా నీవు నన్ను తీసుకుని వెళ్ళు. నా యందేమీ దోషం లేదు. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో నా తల్లిదండ్రులు నాకు బోధించారు. ఇప్పుడు నీవు నాకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అరణ్యం దుర్గమము, మనుష్య సంచారరహితం, నానామృగ సంకీర్ణం అయితే ఉండొచ్చు, శార్దూల వృక సేవితమే కావచ్చు. అయినా కూడా నేను నీతో వస్తాను. నా తండ్రి ఇంట ఎంత సుఖంగా ఉన్నానో అడవుల్లో కూడా నేను అలాగే ఉంటాను. ముల్లోకాలలోని సౌఖ్యాన్ని గణింపక పతి సేవా వ్రతాన్ని చింతిస్తూ నేను నీతో అరణ్యంలో నివసిస్తాను. ఓ వీరాగ్రణి, నేను ఎల్లప్పుడూ నీకు సేవ చేస్తూ నీతోనే ఉండాలి అనుకుంటున్నాను. బ్రహ్మచర్యం అవలంబిస్తాను, నియమాలను పాటిస్తాను. ఆ రీతిగానే నీతో మకరంద పరిమళం కలిగిన వనాలలో ఆనందంగా విహరిస్తాను. ఓ రామా, నీవు ఇతరులనే సంరక్షించగలవాడవు. అరణ్యంలో నన్ను రక్షించుకోలేవా? నిస్సందేహంగా నేను నీతో అరణ్యానికి వస్తాను. ఓ మహానుభావ, నన్ను మాన్పించుట నీకు శక్యం కాదు. నీకేమి ఇష్టం, కష్టము కలగకుండా నేను నీతో ఉంటాను. దుంపలను, పండ్లను భుజిస్తాను. రక్షకుడవైన నీతో కూడి ఎల్లవేళలా నిర్భయురాలనై సంచరిస్తాను. నదులను, పర్వతాలను, మడుగులను, వనాలను చూడాలి అనుకుంటున్నాను. నియమిత వ్రతాలు కలదాననై ఆ నదులలో స్నానమాచరిస్తూ ఉంటాను. పరమానందంతో నీతో విహరిస్తాను. ఓ రాఘవ, ఈ రీతిగా నాకు 14 సంవత్సరాలు కాదు, లక్షల కొలది సంవత్సరాలైనా నేను నీతో నివసించగలను. నాకు తెలియకుండానే కాలం గడిచిపోతుంది నీతో ఉంటే. స్వర్గం కూడా నాకు ఇంతకంటే అక్కరలేదు అని సీతాదేవి రాముల వారితో అంటుంది.